మా దాంట్లో ఎవరికైనా వస్తే ఇచ్చేవాళ్ళు ఏం కలగకుంటారు డబ్బులు ఇంతవరకు మనకు పిఠాపురం పురేది ద్రాక్షారం మాణిక్యమ్మ శ్రీశైలం బ్రహ్మణి అలంపురం జోగులం తలనని శాఖరిదేవి వచ్చి శ్రీలంక, శృంగలాదేవి వచ్చి పశ్చిమ బెంగాల్, కంచి కామాక్షి మైసూర్ చాముండేశ్వరి, కొల్హాపూర్ మహాలక్ష్మి, ఉజ్జయిని మధ్యప్రదేశ్ మహంకాళి అమ్మవారు, గిరిజాదేవి ఒరిస్సా, అస్సాం గౌతి, కామరూపిణి, గయా మంగళగౌరి, ప్రియాగ మాధవేశ్వరి, కాశీ విశాలాక్షి, కాశ్మీర్ పాకిస్తాన్ బార్డర్లో సరస్వతిపేటం, వైష్ణోదేవి శ్రీనగర్. ఇలా 18 భాగాలు పడించాడు. 18 శక్తిపీఠాలు, అక్కడ 12 జ్యోతిర్లింగాలు, 12 స్వయంభూలు. ఇవి స్వయంభూలే. 18 భాగాలు పడించాడు. 18 రాష్ట్రాల్లో ఉన్నాయి. అక్కడ శిఖరాల ప్రకారం నిర్మించి లోపల అమ్మవారిని ప్రతిష్టం చేశారు. అక్కడ 12 జ్యోతిర్లింగాలు అక్కడ శిఖరాల ప్రకారం నిర్మించి కాశీని దక్షిణలింగాలు ప్రతిష్టం చేశారు. అవి ఇవి చూడాలంటే మన దగ్గర ధనం ఉండాలి, అన్నిటికన్నా మన శక్తి ఉండాలి. కాబట్టి క్షేత్ర దర్శనం ఎప్పుడూ కూడా శక్తి ఉన్నప్పుడు భగవంతుడి దగ్గర మనం పరిగెట్టాలి, శక్తి లేనప్పుడు దేవుడే పరిగెట్టుకుంటే మన దగ్గరికి వస్తాడు. ఇది శివుడు శక్తి కలిసిన పీఠం కాబట్టి దీనికి ఓం శివశక్తి పీఠం అని పేరు పెట్టారు. మొత్తం 54 దేవాలయాలు, 84 దేవతామూర్తులు. ఇక్కడ లేని దేవుడు లేదు. అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తే మీ అభీష్టమైన దేవుళ్ళ దర్శనం అన్నీ కూడా జరుగుతుంది. ఈయన అనంతవర్ధనాథ స్వామి, కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో స్వామి 3 గదుల్లో శివేత్తారు. వీరు 21 అడుగులు పొడవు ఉంటారు. 4 మాసాలు స్వామి దీక్ష తీసుకుని అలా నిద్రపోతూ ఉంటారు. దాన్ని చాతుర్మాస దీక్ష అంటారు. నిద్రని యోగ నిద్ర అంటారు. ప్రస్తుతం కోటీశ్వరుడు అనడానికి వారే కారణం. ఎంచేతంటే 5 గదుల్లో సంపద ఎంత ఉందో తెలియదు, 6వ గది ఇంకా తెరవలేదు, అందుకు కోటీశ్వరుడు అని సంబోధించారు. 4 మాసాల దీక్ష అంటే తొలి ఏకాదశి నుంచి క్షీరాబ్ది ద్వాదశి దాకా. దాన్ని చాతుర్మాస దీక్ష అంటారు. శని ఏకాదశి, అనంత ఏకాదశి అని చెప్పి పేరుతో పిలుస్తారు స్వామివారి నిద్రని. అయితే నిద్ర అయిపోయింది, స్వామివారి దీక్ష పూర్తయిపోయింది. పైన బ్రహ్మ, మధ్యలో స్వామి చేతులని జాలవరి శివులైనమ్మ పడుతుంది. 3 బట్టి ఏం అర్థం చేసుకోవాలి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే. మనలో భేదాలు ఉన్నాయి తప్ప భగవంతుల్లో
భేదాలు లేవని స్వీగా చెప్పడం జరిగింది. ఓం సదంగచక్రం దగరీటకుండలం వేదవస్త్రం దరశీరాక్షణం దారవక్షస్థలం చౌపి కౌస్తుభం నమామి విష్ణుం శిరసాయభుజాం శ్రీ అనంతాయ నమః గోవింద. ఇటు పక్క చెప్పుకొని ఇవిడే జగన్మాత నాగదేవత మంసదేవి, స్వామి శివుడు నాగలింగేశ్వరుడు, ఎదురుగుండా 5 బంధాలు ఉన్నాయి చూడండి, పంచనాగబంధాలు ఉన్నాయి లేదా. అయితే ఇక్కడ నాగదోషం ఉన్నా సర్పదోషం ఉన్నా చాలామంది స్త్రీలకి సంతానం ఉండదు. సంతానం అంటే ఇక్కడ ముఖ్యస్థానం, అభిషేకాలు చేస్తాం. అలా 12 సంవత్సరాలు దాటి పిల్లలు పుట్టడం కూడా జంటకాలను ఎత్తికొచ్చింది. మంగళవారం నాడు అయితే ఖాళీ ఉండదు అమ్మవారు. విశేషంగా అభిషేకాలు పంచామృతాలతో జరుగుతాయి. సంతానం లేని వారికి మంత్రం ఇచ్చి అట్టుమంది ఇస్తాం, ఇక్కడే తింటాం. అలా గుడి కట్టించేప్పటికి 9 సంవత్సరాలు దాటింది, 10లోకి వస్తుంది. 2900 మంది భక్తులు అనుగ్రహానికి పాత్రలయ్యి కోరిక నెరవేరాక మీరు ఇచ్చే కానుక సంతోషంగా తీసుకుంటాం. అమ్మవారికి కిరీటం వచ్చింది, బంగారు సూత్రాలు వచ్చాయి, అభయహస్తాలు వచ్చాయి. అలా ఎవరు అభిష్టం ఇది తినడానికి మేము అడగం, ఇది కావాలని తల్లి భక్తుల మీద వాళ్ళను ఎప్పుడు అడగదు. కోరికలు ఇవ్వడమే జగన్మాత కస్సు, అది తల్లి యొక్క మేము. చెప్పండి. నాగదోష హగదోష పరిహారార్థం దైహార్థం కాలసర్పదోష ఆగసర్పదోష నివారణార్థం బాహు కేస్తు కుజదోష దిశదోష నివారణార్థం జగన్నాథ జగన్మాత నాగదేవత సహిత నాగలింగేశ్వర సహిత పంచనాగబంధ దేవత దివ్య అనుగ్రహ సిద్ధ్యర్థం తిథ్యర్థం నేత్రదోష కర్ణదోష నివారణార్థం శ్రీ జగన్మాత రక్ష సిద్ధ్యర్థం చాంచర్య క్షరత్వ సిద్ధ్యర్థం ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఓం నాగేంద్రాయ హరాయ తిలోత్తనాయ భస్మాగరాగాయ మహేశ్వరాయ విద్యాశబ్దాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. నాగరాజాయ విద్మహే పృథ్వీధరాయ ధీమహి తన్నో దప్పరాజ ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాచాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో జగన్మాత ప్రచోదయాత్. సకల కార్యేంద్ర సంపూర్ణ ఆరోగ్యమస్సు. జగన్మాత రక్షాయిద్రస్సు. పైడబాల గోత్రోద్భవస్య సద్వృష నక్షత్రయాతకస్య గోపాలకృష్ణనామదేశ ధర్మపత్ని మృగశిర నక్షత్రయాతకోద్భవతి వెంకటలక్ష్మీనామదేశ చిరంజీవి సాయి గౌతమి నామదేశ రేవతి నక్షత్రయాతకస్య అశ్విని నక్షత్రయాతకోద్భవతి పామిని దేవి నామదేశ సంపూర్ణ ఆరోగ్యమస్సు. సకల కార్యేంద్రస్సు మనోవాంఛిద్రస్సు. సాయి గౌతమి నామదేశ విద్యా ఉద్యోగ యోగ్యతా సిద్ధిరస్సు. పరిపూర్ణ సరస్వతి కటాక్షిద్రస్సు. యజమానస్య సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యానుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ నాగదేవ సహిత నాగలింగేశ్వర స్వామి దివ్యానుగ్రహ సిద్ధిరస్సు. మనోభిషేద్రస్సు తదాస్తు. సాయినాథ్ మహారాజుకి జై. అందరూ గుర్తు పెట్టుకోవాలి. చెప్పండి. రామభద్రాయ రామాయణ పాఠం చాలా పవిత్రం అయిపోతుంది. మొత్తం సరి మన జన్మ పవిత్రత ఏర్పడుతుంది రామనామం పని. చెప్పండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతే నమః. శ్రీరామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ పరాననే ఆపద మపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్య మమ గృహే శ్రీలక్ష్మి నివాస సిత్యర్థం సమస్త పాప పరిహారార్థం నవగ్రహ అనుకూల్యత సిత్యర్థం నరగోచ శత్రుదోష రోగదోష నివారణార్థం మమ గృహే కనకనక వస్తువాహనాది సిత్యర్థం శ్రీ కోదండరామస్వామి సీతారామ లక్ష్మణ హనుమాన్ అనుగ్రహ కరుణ కటాక్ష సిత్యర్థం ఆత్మపూర్వక అపరాధ క్షమాపణ నమస్కారం సమర్పయామి. సార్లు జై శ్రీరామ్ అనుకున్నారా? మనసారా అనుకున్నారా? ప్రతి నిత్యం రామనామస్మరణ చేసుకోవాలండి. ఎక్కడ రామనామస్మరణ చేస్తారో ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం సిరి సంపద మోక్షం అన్నీ కూడా తను ఒకసారి నుంచి తెలుసాను. 3 సార్లు వైఫ్ ఇస్తాడు జై శ్రీరామ్ అని తల్లి 3 సార్లు తిరిగితే మొత్తం భూమి అంతా దిగుచ్చేట మాట ప్రపంచం అంతా తెలియదా? నేను ఏంచి బాబా నీ జన్మాన్ని జరుగుతా అంటే కానీ తాను బ్యాంక్ అంటే ఇంకంటే రేపు కదే బాబా ఓ బాబా గద్మహ బాబా బాబా అంశంలోవా దాని మనకి యాదేబా సన్న ఆదురాస్య వినిరాస నందాసే తనేవ సన్నం మమ హే రామచంద్ర పరబ్రహ్మణే నమః. వెంకటేశ్వరుడు మావే మా బ్రదర్స్ సాధు గారు కూడా గడి దగ్గర బుద్ధి దగ్గర అది కూడా మా నాయగారు అప్పాలు చేస్తున్నాడు. ఆయన తమ్ముడే సత్యనారాయణ గారు ఎక్కడంటే బీసీ ఎట్లో కింద సత్యనారాయణ స్వామి పైన వెంకటేశ్వర స్వామి మడి వాళ్ళ అబ్బాయి వేణు ఉంటాడు. అలాగే ఇంకొక మా బ్రదర్ అవుతాడు. ఆయన మాస్టర్ అంటే డెబ్బై రూపాయలు వచ్చారండి పట్టుకోవడం. అవునండి సార్ తీసుకెళ్ళండి మొత్తం తీసుకెళ్ళి అక్కడ పాదాలు తీసుకోరండి. మీకు తిరుపతిలో మళ్ళీ ఉంటాయి భవిష్యత్తు మొత్తం సర్వీస్ నేను చాలా చేసి అందులో పెరుమాళ్ళకి విశేషమైన అర్చన జరుగుతుంది. దానివల్ల అర్చామంతుడి అర్చన ఎక్కడైతే జరుగుతుందో మనం చూడగానే అమ్మ తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే ఉందండి అంటే అసలు విషయం ఏంటంటే తాపక విష్ణు అలంకారకుడు. ఆయన ఇలా పెద్ద భక్తులు 2 సార్లకి కొద్దిగా ఆయన అభిషేకరించు ఎప్పుడు ఎక్కడైనా సరే అదే జరుగుతుంది. ఇది ఇక్కడ కూడా బాగానే ఉంది. అమ్మా బాగా చేస్తాను సభకి వస్తున్నారు తీసుకెళ్తావు పైకి చెప్పింది దేవుడు అయ్యాక వదిలిపెట్టాక ఆడు వదులుతాడు. 3 గంటలు చేసేస్తాడు. నేర్కొంటే మేడం చూస్తుంది అసలు డెలిగేట్ మీ అంత ఇది కాదు. చాలా నేర్చుకుని ఉంది. రండి ఆంజనేయ స్వామి చూశారు. సూర్యనారాయణ వారి వస్తారు. ఆదివారం ఆయనకు అభిషేకం. మీకు మీ తుల్యమహాముని పౌర్ణిస్ గౌతమ్ అన్నారు కదా బీసీ కదా. వినండి అయ్యా మాస్టర్ బాబు జైలు గారు వినండి. మొత్తం జైలు గారు అందరూ చేసాం సంజయ్లో. అయితే అసలు విషయం ఏంటంటే స్వామికి ఇక్కడ ఎప్పుడైనా సరే మీరు ప్రత్యక్ష దైవం అయినా సరే గుడిగట్టాము ఈ భుజమ్మ తెలియదని ఎన్ని హార్చులు మధ్యలోదే పడిద్దరు మధ్యలో ఉండకూడదు. 7 గుర్రాలు ఒకే రథము. చక్రాలు ఏంటంటే రథంకి 6 ఒకటే బ్యాలెన్స్ అవుతుంది. నీరుకి బ్యాలెన్స్ ఆవిడకి బ్యాలెన్స్ అవుతుంది. ఒక చక్రమే సప్తాసరణ మానం ప్రచండం శిశుపానం ఏక చక్ర రథం దేని కం సూర్యం ప్రణమానం. తర్వాత సూర్యనారాయణమూర్తిని యూట్యూబ్లో పొద్దున పూట ఆది చోదయం ఉంది. ఆది చోదయం కాదు సూర్యనారాయణ దండకం వస్తుంది. అది పెట్టి నొప్పుని వస్తుంది. శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దయ చూడమని నమ్మ పాప శిక్షారమ శిఖత అమ్మ దేవత చక్రవర్తి పర బొమ్మ త్రిలోకైక నాదాజనద మహాదేవ పారిమానం ఇస్తుంది. అది నుండి సూర్యబొమ్మని చూడాలి.
సూర్యోదయం చూడాలి. నువ్వు ఎప్పుడు ఎల్లు మనం చదువుతాడు లేస్తాం నా తెలుసు పక్కన మధ్యలో కలిసి చెప్తా సరే 7 చూసి ట్రై అయ్యి అలా చేస్తే గ్రహాలను ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గ్రహ సంచారం వేరువేరుగా ఉంటుంది. ఆ గ్రహ సంచారం మనకి ప్లస్ పాయింట్ ఉండాలంటే సూర్యోదయం చూడాలి. ఆయన పేరు సదాశివు. చూస్తున్నది ఇప్పుడు దాకా సదాశివుని టెంపుల్ ఎక్కడా లేనిది. సదాశివుడు ఈశ్వరుడు కన్నా ముందు అవతారం సదాశివుడు. ఈ భూమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా భూమి మీద పెట్టింది స్వామి సదాశివమూర్తి. మరి భూమి ఎప్పుడు ఏర్పడింది? 28వ యుగం నడుస్తోంది. 20 యుగాలు అయిపోయినాయి, 28వ యుగం నడుస్తోంది. ఒక యుగం అవ్వాలంటే యుగాంతరం అవ్వాలంటే కొన్ని లక్షల పూర్వ సంవత్సరాలకి ఒక యుగాంతరం. ఒక యుగాంతరం అయింది అంటే బ్రహ్మదేవుడికి ఒక పగలు ఒక రాత్రి ఒక రోజు అన్నిటి లెక్క. అంటే 25 రోజులు మాత్రమే బ్రహ్మదేవుడికి 25 రోజులు నడుస్తుంది. ఆ సదాశివమూర్తికి 25 శిరస్సులు ఉంటాయండి. సదాశివమూర్తికి 25 శిరస్సులు ఉంటాయి. 25 శిరస్సులు, 50 చేతులు, 45 ఆయుధాలు, 2 అభయహస్తాలు ఉంటాయి స్వామి. మరి 25 శిరస్సులు అట్లానే ఎందుకున్నాయి? ఆ కింద కనిపిస్తున్న 9 శిరస్సులు కూడా నవగ్రహాలకి ప్రతీక. ఆ పైన 7 సప్త ఋషుల యొక్క ప్రతీక. ఆ పైన 5 పంచభూతాల ప్రతీక. ఆ పైన 3 శిరస్సులు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రతీక. ఆ పైన కనబడుతున్న స్వామి సదాశివమూర్తి. ఈ కుడిపక్క కనబడుతున్న అమ్మవారికి చండికాదేవి. 3 అమ్మలు కలిగితే చండికాదేవి. శ్రీ మహాపాళి, మహాసరస్వతి, మహాలక్ష్మి అంటే చండికాదేవి. చండీ హోమం మీరు పేరునే ఉంటారు. ఆ చండీ హోమం చేయాలి అంటే దృఢ సంకల్పం కావాలి, డబ్బు ఉండాలి, అన్నిటికన్నా మించి అమ్మ దయ ఉండాలి. అది ఎవరికో ఉండాలి దక్కదు. అటువంటి అదృష్టం ఈ క్షేత్రంలో 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో మంచి ముహూర్తం చూసుకుని అవుతూనే ఉంటాయి. ఇక్కడ అమ్మవారు 18 చేతులు, 16 ఆయుధాలు, 2 అభయహస్తాలతో ఉంటారా అమ్మ. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ అమ్మవారు చిరునవ్వుతో ఉంటారు. ఎప్పుడు ఏళ్ళు కోరుకుంటారా అది ఇద్దాము అన్నట్టుగా ఉంటారు ఇక్కడ అమ్మవారు. ఇక్కడ ఏ మంచి కోరుకున్నా కూడా వెనువెంటనే ఎక్కువ సమయం తీసుకోకుండా వెనువెంటనే అమ్మ స్వామివారు బంధిస్తారు. ఈ ఓం శివశక్తి పీఠం, శివశక్తి పీఠం. ఇంత ఇటువంటి ఆయ వక్కరత ఎక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇప్పటిదాకా ఎక్కడ లేదండి. ఏదైనా మంచి కోరిక అయితే చక్కగా కోరుకుని ఆ కోరిక తీరిన తర్వాత మనీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళి